వెల్కమ్ టు స్వతంత్ర టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ బై కృష్ణ ప్రసాద్. ఇవాళ మన ముఖ్య అతిథి సురవరం సుధాకర్ రెడ్డి గారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 2 పర్యాయాలు వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాయాలు పనిచేశారు. స్వాతంత్రం కన్నా ముందు, స్వాతంత్రం తర్వాత ఈ 2 నేపథ్యాల గురించి, రాజకీయాల గురించి, సామాజిక విశ్లేషణలు, అలాగే మారుతున్న ప్రభుత్వాలు, ప్రజాస్వామిక విలువలు, అప్పటి విలువలు, ఇప్పటి పరిస్థితులు, వీటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి సురవరం సుధాకర్ రెడ్డి గారితో చేస్తున్న ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, స్వాగతం అండి. స్వతంత్ర టీవీ తరఫు నుంచి మీకు ఈ షోకి అశేష ప్రజాదరణ లభిస్తుందని మీకు అభినందనలు ముందే తెలియజేస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు, మీరు 1942లో మార్చి 25న జన్మించారు, అంటే స్వతంత్రం కన్నా ముందు. సో అప్పటి పరిస్థితుల మీద కూడా మీకు కొంచెం అవగాహన ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే స్వతంత్రం వచ్చిన కొత్తల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. కర్నూలులో మీ విద్యార్థి దశ, రాజకీయాలు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఇక్కడ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్లో, బహుశా అప్పుడు హైదరాబాద్ స్టూడెంట్ యూనియనే అనుకుంటాను, ఏఐఎస్ఎఫ్ ఇంకా హైదరాబాద్ రాలేదు. వీటిలో మీ యొక్క ప్రమేయం, మీ అనుభవాలు కొంచెం చెప్తారా? నేను పుట్టిందేమో పాత మహబూబ్ నగర్ జిల్లా, మా స్వగ్రామమేమో అప్పటికి పాత హైదరాబాద్ రాష్ట్రంలో రాయచూరు జిల్లాలో ఉండేది. అలంపురం తాలూకా చండూరు అనే గ్రామం మా స్వగ్రామం. వాస్తవానికి మా సురవరం కుటుంబాలన్నీ పక్కనే ఉన్న ఇటికలపాడు ప్రధానమైన గ్రామం. మా నాయన వెంకటరామారెడ్డి గారు సురవరం ప్రతాపారెడ్డి గారి చిన్న తమ్ముడు. ఆయనతో పాటు కొంతకాలం గోల్కొండ పత్రికలో పనిచేసి ఆ తర్వాత రాయచూరు, మహబూబ్ నగరం జిల్లాల్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటు కోసం ఆంధ్ర మహాసభలో పనిచేస్తున్నప్పుడే చిలుకూరు ఆంధ్ర మహాసభలో రావినారాయణ రెడ్డి గారి ఉపన్యాసంతో ప్రభావితులై ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. విజయవాడలో చంద్ర రాజేశ్వరరావు గారి దగ్గర సాయుధ శిక్షణ తీసుకొని ఇక్కడ కొల్లాపురం, నాగర్ కర్నూలు తదితర తాలూకాల్లో పార్టీ నిర్మాణం ప్రారంభం చేశారు. అలంపురం, గద్వాల తాలూకాల్లో కూడా చేశారు. రజాకారులు మా ఇళ్ల మీద పడి మా వ్యవసాయ మామూలు తగలబెట్టిన పరిస్థితుల్లో మాకు చాలా దగ్గరగా ఉన్న కర్నూలుకు మా కుటుంబాలన్నీ అక్కడికి మారి, మాకు గుర్తున్నంత వరకు నేను మొదట చెప్పిన చండూరు అనే గ్రామం చాలా మారుమూల గ్రామం. రోడ్డు సౌకర్యం లేదు. 2 వైపులు వాగు, ఒక వైపు కృష్ణానది అండి. వర్షాకాలంలో ఊరు చుట్టూ నీళ్ళుండి, పెద్ద వర్షాలు వచ్చినప్పుడు 15 రోజులైనా 20 రోజులైనా బయటికి వెళ్ళే అవకాశం లేని గ్రామం. అందువల్లే సాయుధ పోరాటంలో రాజకీయ పాఠశాలలు వగైరా ఆ గ్రామంలో జరిపేవారు. బయటి వాళ్ళు కూడా ఎవరు రాలేరు. ఇక్కడ ఇబ్బందులు పడుతూ మొత్తం మీద పాఠశాలలో చదువుకోవడానికి వచ్చేవారు. రావినారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం, ఇంకా స్వామిరెడ్డి గారు మొదలైన వారు ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉండేవారు. మావి రాష్ట్రంలో సంస్థానంలో చివరి గ్రామాలు కనుక కొంత కర్నూలు జిల్లా, రాయలసీమ ప్రభావం ఉండేది. నాకు తెలిసినంత వరకు పెద్ద భూస్వాములు ఉన్న
వెట్టి చాకిరి మా గ్రామాల్లో లేదు, మొత్తం జిల్లాలో లేదని నేను చెప్పలేదు. గద్వాల్లో, అనంతపురం తాలూకా కొన్ని గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున భూ కేంద్రీకరణ ఉండేది. మా బంధువుల కొంతమందికి 10,000 ఎకరాల భూములు ఉన్నాయి. స్వయంగా మా కుటుంబానికి కూడా 1,000-1,500 ఎకరాలు భూమి ఉండేదని విన్నాను. అదే మా తాతలు 4, వారందరూ పంచుకున్న తర్వాత సహజంగానే ఈ భూముల పరిమితి కొంత తగ్గుతుంది. వారి పిల్లలు మా ఊళ్ళో చిన్నప్పుడు ఒక నంబి పుల్లయ్య అనే ఒక ఆయన వచ్చి నాకు పక్క ఊరు నుంచి వచ్చి ట్యూషన్లో పాఠాలు చెప్పేవాడు. నాతో పాటు వాళ్ళ అబ్బాయి ఇంకా ఒక 4-5 ఇతర పిల్లలు. మాకేమీ పుస్తకాలు లేవు. చితికిపోయిన పాత పెద్ద బాలశిక్ష అట్లాగే 4-5 పేజీలు ఉన్నాను. వేమన శతకం, సుమతి శతకం, రఘువంశం ఇట్లాంటివి మాకు చెప్పేవారు. ఆ తర్వాత ఇటికాలపాడులో ఒక అరుగు మీద స్కూలు పాఠశాల ఉంటుండేది. అక్కడ కూడా ఒక జంగమయ్య గారని ఉండేవారు. ఆయన పాఠాలు చెప్పేవారు. అక్కడి నుంచి కర్నూలుకి వచ్చి ఒక క్రిస్టియన్ పాఠశాలలో 3వ తరగతి, నెక్స్ట్ ఇయర్ 5వ తరగతికి ప్రమోట్ చేశారు. ఈసీఎం స్కూల్. ఆ పాఠశాల నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మొదట ఇంగ్లీషు అక్కడే నేర్పించారు. విద్యా బోధన బాగుండేది. దాంతోపాటు కొన్ని ఆసక్తికరమైన స్కూలు పెద్ద కాంపౌండ్లో ఉండేది. ఆ కాంపౌండ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మడి ఇచ్చి దున్నిపెట్టిన మడి, మాకు 3-4 కూరగాయలు, పూల విత్తనాలు ఇచ్చేవారు. ప్రతిరోజు 1 గంట ఆ మడి దగ్గర మేము దాన్ని శుభ్రం చేసి నీళ్లు పోసి దాన్ని పెంచాలి. చిన్న ప్లేసే కానీ ఇట్లాంటివి ఆసక్తికరంగా ఉండేవి. ఆ తర్వాత కోల్స్ మెమోరియల్ స్కూల్ అని, అది కూడా ఒక క్రిస్టియన్ పాఠశాల. అక్కడ 6th and 7th క్లాస్, ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్ అక్కడ చదివాను. అప్పుడు ఆ ప్రాంతంలో ఎస్ఎస్ఎల్సి ఉండేది, సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, అంటే 11 తరగతులు. ఆ స్కూల్లో ఉండగా క్రిస్టియన్ పాటలు అందరికీ కంపల్సరీ అనే దానిపైన ఎవరో 10th క్లాస్ 11th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు దానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు. మేమందరం కూడా ఆ సమ్మెలో పాల్గొన్నాం. సమ్మె తర్వాత 2-3 రోజుల తర్వాత సమస్య పరిష్కారం. ఇష్టం వచ్చిన వాళ్ళు పాడుకోవచ్చు, లేని వాళ్ళు ఈ ప్రేయర్కు రానవసరం లేదన్నారు. అయితే మీ అబ్బాయి ఇలాంటి సమస్య మీద సమ్మెలో పాల్గొన్నాడని అందరికీ పేరెంట్స్కి ఉత్తరాలు పంపారు. మా నాన్న నన్ను ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకొని మున్సిపల్ హై స్కూల్, వాస్తవానికి కోల్స్ హై స్కూల్కు మంచి గ్రౌండు, మంచి టీచర్లు వీళ్ళందరూ ఉండేవారు. మున్సిపల్ హై స్కూల్ ఎట్లా ఉండాలో అట్లాగే. అక్కడ విద్యార్థుల సంఖ్య ఎక్కువ, టీచర్ల సంఖ్య తక్కువ. అక్కడ వెళ్ళినప్పటి నుంచి సమస్యలండి. కోల్స్ హై స్కూల్లో విద్యార్థులను కొట్టేవారు కాదు, మున్సిపల్ హై స్కూల్లో దండన ఉండేది, కొట్టడం. అక్కడ కూడా 2 సమ్మెలు. రామచంద్రారెడ్డి, సత్యం, రెహమాన్ వీళ్ళందరూ మీకు ఎక్కడ ఫ్రెండ్స్? కాలేజీకి వచ్చింది.
స్కూల్ ఫ్రెండ్స్ కాదు. స్కూల్లో ఉండగానే చాక్ పీసులు కూడా లేకపోయాయి, బోర్డులన్నీ పాడాయి. వాటి మీద మా క్లాస్ స్టూడెంట్స్ ముందు సమ్మె చేశారు. తర్వాత మొత్తం స్కూల్ అంతా మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఒక సర్కస్కి ఇస్తే అంతకుముందు సంవత్సరం ఇచ్చినప్పుడు గ్రౌండ్ పాడై ఆడుకోవడానికి వీలు లేకపోయిందని అది ఒక పెద్ద సమ్మె చేశాం. దాదాపు 5 రోజులు సమ్మె చేసింది. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వాళ్ళ మీటింగ్ జరుగుతుంటే కౌన్సిల్ మీటింగ్ దగ్గరికి దాన్ని రద్దు చేశారు. ఇక అన్నిటికంటే పెద్దది నేను ఎస్ఎస్ఎల్సీలో ఉండగా పెద్ద సమ్మె సూయజ్ కాలువ. బ్రిటిష్ ఫ్రాన్స్ ఈ 2 దేశాలు యుద్ధం ప్రకటించినప్పుడు సూయజ్ కాలువ జాతీయకరణకు అనుకూలంగా అన్ని స్కూళ్ళల్లో సమ్మె జరిగింది. అదే మొదటిసారి సామ్రాజ్యవాదం అంటే ఏమిటో, ఈ సూయజ్ కాలువ ఏమిటో ఇవన్నీ పత్రికల్లో చదవటం మొదలుపెట్టాను. మా ఇంటికి అప్పుడు పత్రికలు వచ్చేవి కాదు, ఇంటింటికి పత్రికలు పంచే అలవాటు అప్పుడు లేదు. ఒక హిందూ పత్రిక మాత్రమే ఆఫీసర్లు వాళ్ళు కొనేవాళ్ళు. మాకు పత్రిక కావాలంటే రోజు వెళ్ళి ఒక అజంతా హోటల్ పక్కన పత్రిక కొనాలి. విశాలాంధ్ర పత్రిక వచ్చేది. మా నాన్నగారు ఉన్నప్పుడు రోజు పొద్దున్నే పత్రిక రమ్మని చెప్పేవారు, వెళ్ళి పత్రిక తెచ్చేవారు. ఆయన లేనప్పుడు ఒక హోటల్ వర్కర్ రామారావు అని ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పత్రిక రాగానే మొదటి పత్రిక ఆయన కొనుక్కొని ఆయన రూమ్లో పెట్టుకునేవాడు. ఆయన పత్రిక ఎవరికి ఇవ్వడం, కావాలంటే రూమ్లోనే చదువుకోవాలి. ఆయన దగ్గరే చదువుకోవటం, అట్లా పత్రికలు చదివే అలవాటు ఇవి మొదలైంది. మీరు అక్కడ స్టూడెంట్ పాలిటిక్స్లో ఇవన్నీ జనరల్ సమ్మెలు. ఈ సూయజ్ కాలువతో ఏఎస్ఎఫ్తో కాంటాక్ట్ వచ్చింది. తర్వాత ప్రీ యూనివర్సిటీలో ఉండగా అక్కడ జీవి కొండారెడ్డి గారు, హుస్సేన్ అని ఇద్దరు అంతకుముందే పార్టీ సభ్యులుగా ఉండేవారు. కొండారెడ్డి గారు నాకు బాగా సైని. ఆయన ద్వారా ఎస్ఎఫ్లో చేరి ఆ తర్వాత పార్టీలో చేరాడు. నీలం రామచంద్రయ్య గారు పట్టణ పార్టీ కార్యదర్శి, చంద్ర పుల్లారెడ్డి గారు జిల్లా పార్టీ సెక్రటరీ. ఆయన సంతకంతోనే నాకు మొదటి పార్టీ సభ్యత్వం వచ్చింది. కాలేజీలో చేరిన తర్వాత ఒక్క కెమిస్ట్రీ సబ్జెక్టులో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. 3వసారి నేను పాస్ అయ్యాను. అప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్ సైన్స్ స్టూడెంట్స్కు ఆర్ట్స్ సబ్జెక్టు కంపల్సరీగా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ పెట్టాడు. దాంతో చాలామంది విద్యార్థులకు ఇబ్బంది అయ్యింది. తర్వాత బిఏ అక్కడే కర్నూలులో చదివాను. అప్పుడే బిఏ చదువుతున్నప్పుడు రామచంద్రారెడ్డి, జమ్మన్న, ఇంకా అనేక మంది వీళ్ళ ద్వారా ఏఐఎస్ఎఫ్ యాక్టివిటీసు ప్రారంభం చేశాం. కృష్ణకుమార్ అని ఓ మిత్రుడు ఉండేవాడు. దాదాపు మెడికల్ కాలేజీలో, ఉస్మానియా కాలేజీలో, బీఈడీ కాలేజీలో 26 మంది పార్టీ సభ్యులు ఉండేవారు. నేను పట్టణ ఎస్ఎఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత జిల్లా ఎస్ఎఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాను. కొండారెడ్డి గారు బిఏ పాస్ కాగానే తాను వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు కోరుకుంటున్నారు. అక్కడ పార్టీ నిర్మాణంలో ఉండగా ఆయన్ను హత్య చేశారు. గంగిరెడ్డి అనే పేరుతో విరసంలో ఆయన మంచి కవిగా, ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలానికి కానీ నాకు
ఆ వివరాలు కూడా తెలియదు. కాలేజీలో ఉన్నప్పుడు నేను రామచంద్రయ్య గారు చెప్పారు, ఎస్ఎఫ్ యాక్టివిటీస్కే పరిమితం కావద్దు, జనరల్ యాక్టివిటీస్లో ఉండాలి. ఆయన చెప్పిన దాని ప్రకారమే కాలేజీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయటం, తెలుగు భాషా సమితి కార్యదర్శిగా ఎన్నిక కావటం, కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం జరిగింది. అప్పుడు ఒక 2-3 సమస్యల మీద ఒక సుదీర్ఘమైన సమ్మె, 62 రోజులు సమ్మె జరిగింది. ఆ సమ్మెకు నేను యూనివర్సిటీ సమ్మె కమిటీ కార్యదర్శిగా, అనంతపురం కాలేజీ ప్రెసిడెంటు, అధ్యక్షుడిగా. విషయం చిన్నదే, కానీ యూనివర్సిటీ అధికారులు దీన్ని అనవసరంగా పొడిగించారు. రోజుకు 2 పరీక్షలు పెట్టారు. రోజు విడిచి రోజు ఒక్క పరీక్ష పెట్టాలని ప్రధానమైన డిమాండ్. స్కాలర్షిప్లు విద్యార్థులకు నేరుగా అందజేయాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండ్. కర్నూలులో ఎస్ఎఫ్ చాలా పాపులర్గా ఉండేది. అనేక మంది విద్యార్థులు, మెజారిటీ దాదాపు 1800. అప్పుడు మీకు పోటీ సంస్థలు ఏబీవీపీ కానీ ఎన్ఎస్యుఐ కానీ లేవా? లేవు, కానీ కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నవారు యూత్ కాంగ్రెస్ అని చెప్పేవారు. ఎన్ఎస్యుఐ లేదు. ఏబీవీపీ ఉన్న చాలా చిన్న సంఘం. వాళ్ళు ఏదో వినాయక పూజలు అవి ఇవి చేసుకునేవాళ్ళు తప్ప ఈ విద్యార్థి రాజకీయాల్లో ఎవరు పాల్గొనేటువంటి వారు కాదు. మీరు అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చారు ఉస్మానియా యూనివర్సిటీలో చదవడానికి. ఇక్కడ మీకు జైపాల్ రెడ్డి గారు, ఆయన కూడా యూత్ కాంగ్రెస్ పేరుతో పనిచేశారు. నేను లా కాలేజీలో చేరాను ఇక్కడ. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బహుశా జర్నలిజం కోర్స్ ఏదో చేస్తున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్. మీకన్నా సీనియర్ ఆయన? అవును. నేను లా కాలేజీ సెక్రటరీగా, ఆయన యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఇక్కడ రెహమాన్ అని నా సీనియర్, ఆయన నేను ఇద్దరం రూమ్మేట్స్ యూనివర్సిటీ హాస్టల్. అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సిటీ జీవితం నాకు చాలా నేర్పింది. కర్నూలులో ఉండగా మేమే ఉన్నాం, మిగిలిన వాళ్ళు ఎవరు, ఏదైనా ఘర్షణలు తప్ప రాజకీయాల చర్చలు లేవు. ఇక్కడ విద్యార్థి పరిషత్తు ఉండేది, బలంగా ఉండేది. వారు కొంత వామపక్ష విద్యార్థుల మీద దాడులు చేసేవారు. జైపాల్ రెడ్డి గారి నాయకత్వం యూత్ కాంగ్రెస్ బలంగా ఉండేది. యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో పత్రికలో ప్రకటనలు వస్తాయి. మొత్తం రాష్ట్రమంతా సమ్మె జరిగాయి. అలాంటి ఒక సమ్మెను నేను లా కాలేజీ జనరల్ సెక్రటరీగా వ్యతిరేకించాను. దాంతో మాకిద్దరికి బాగా తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. అన్వరుల్ కాలేజీ ప్రిన్సిపాల్ మీద ఒక స్టూడెంట్ను సస్పెండ్ చేశారని సమ్మె చేశారు. జనరల్గా అప్పుడు యూత్ కాంగ్రెస్ పట్టు కోసం చేసే ఒక పద్ధతి ఉండేది. సంవత్సరానికి ఒక్క సమ్మె చేస్తారు. ఆ సమ్మె చేయటం ద్వారా వారు విద్యార్థుల మీద తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. నాకంటే ముందు రాఘవాచారి గారు కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయన ఉండగా దీనికి ప్రతిఘటన ప్రారంభం. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జైపాల్ రెడ్డి గారి గ్రూప్ను ఓడించి కులకర్ణి అనే ఒక విద్యార్థిని మేము ప్రెసిడెంట్గా గెలిపించాం. అతని మీద ఫిజికల్గా దాడులు జరిగాయి. అనేక రాజకీయ చర్చలు లోకు యూనివర్సిటీ వేదిక.
క్యాంటీన్లో, బయట, కాలేజీల దగ్గర దాదాపు ప్రతిరోజు 1 గంట 2 గంటలు నిలబడే జయపాల్ రెడ్డి గారు అనేక విషయాలు మాట్లాడేవారు. నేను, రేమాన్, రాఘవాచారి గారు మేమందరం దానికి సమాధానాలు ఇవి వినటానికి ఒక 20-30 మంది స్టూడెంట్స్ అంతా గుంపయ్యేవారు. పీరియడ్లో మీకు మోహిత్ సేన్ బాగా సపోర్ట్ ఇచ్చేవాడు. దానికంటే ముఖ్యంగా మేము మాకంటే ముందు జయపాల్ రెడ్డి పార్టీ పత్రికలు చదివేవాడు. పేట్రేట్లో ఇట్లా రాశారు, లింక్ వీక్లీ ఎట్లా ఉంది, నియోజక పత్రికలు ఎట్లా ఉంది అని ఆయన మమ్మల్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. అందువల్ల మేము పేపర్ రాగానే సిటీకి వచ్చి పేపర్లు కొనుక్కొని విశాలాంధ్ర సంపాదకీయాలు చదవటం, దాంతో సమాధానాలు చెప్పే శక్తి, రాజకీయంగా మోర్ యాక్టివిటీ ఇవి ప్రారంభమైంది. మిమ్మల్ని అందరినీ జైపాల్ రెడ్డి పదును పెట్టాడని అనొచ్చు. అయితే ఎన్ఎస్ఐ వాళ్ళు ఎప్పుడు ఫిజికల్ అటాక్స్ మా మీద చేయలేదు. హాస్టల్స్లో అలాంటి దాడులు ఉండేవట. మేము ఉన్న మెస్సులో దీనిపైన ఒక సమస్య వచ్చింది. మెస్సులో ఫుడ్ బాగాలేదని నేను కామెంట్ చేయగానే ఇవాళ నీకు మూడిందని పక్కన ఎవరో అన్నారు. ఏంటి ఏం జరుగుతుందంటే, ఇట్లాంటి మాటలు చెప్తే సాయంత్రానికి ఉతికేస్తారు. సాయంత్రానికి నిజంగానే మెస్ సెక్రటరీ వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఏంటి ఇది బాగాలేదు అన్నారు. అంటే నిజంగానే బాగాలేదు ఫుడ్, పలానా పద్ధతుల్లో క్లీన్ చేసలేదు, ఫుడ్ బియ్యం సరిగ్గా ఉడకట్లేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. తర్వాత వాళ్ళు నీ స్వగ్రామం ఏ జిల్లా, నేను కర్నూలు నుంచి వచ్చానని వారు భయపెడదామని వచ్చారు. నాది మహబూబ్నగర్ జిల్లా అనగానే మారిపోయారు. అంటే అప్పటికే ఈ తెలంగాణ బీజాలు, ఆంధ్ర వ్యతిరేకత ఇట్లాంటివన్నీ ఉండేవి. విచిత్రం ఏమిటంటే, ఒక మెస్సుకు నెల్లూరు జిల్లా ఆయన సెక్రటరీ, ఆయన కూడా వీళ్ళతో కలిసి ఈ రకమైన చేశారు. అయితే తర్వాత వీళ్ళందరూ కూడా బాగానే అవసరమైనటువంటి మార్పులు ఇవన్నీ చేశారు. అప్పుడు మీకు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియనా, ఏఐఎస్ఎఫ్? హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. అప్పుడు మీతో పాటు కొల్లి నాగేశ్వరరావు లేరు ఇక్కడ. నేను వచ్చేటప్పటికి కొల్లి నాగేశ్వరరావు గారు విజయవాడ వెళ్ళిపోయారు. ఇక్కడ పువ్వా నాగేశ్వరరావు గారు ఉండేవారు, రాఘవాచారి గారు ఉండేవారు. 62లో చైనా దాడి పైన రాష్ట్రంలో అంతా పెద్ద సంచలనం. అప్పుడు 62లో చైనా వారు వచ్చినప్పుడు మీరు స్టూడెంట్ కర్నూలులో ఉన్నాను. మీరు స్టూడెంట్ ఫెడరేషన్లోనే ఉన్నారా? నేను స్టూడెంట్ ఫెడరేషన్లో ఉన్నప్పటికీ నేను పార్టీలోకి రాలేదు. పార్టీ సభ్యత్వం ఉన్నప్పటికీ నేను కాలేజీలో సమ్మె చేసి మిగిలిన కాలేజీల వాళ్ళని కూడా అడిగితే వారు కూడా ఒక పెద్ద ప్రదర్శనలో పాల్గొన్నారు. చైనా వారు అప్పుడు ఏంటి మీ రోల్ ఏంటి? మేము ఈ దురాక్రమణ నశించాలని, వాళ్ళు వెనక్కిపోవాలని ఆ పద్ధతుల్లో చేసి, చైనా వెనక్కిపోవాలని మీరు, మాకు అదన్నీ తెలియదు. పత్రికల్లో వార్తలు చూసి మేము, కమ్యూనిస్ట్ పార్టీ కూడా పిలిపించింది కదా, మదర్లాండ్ కాపాడాలి, చైనాకు వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. అప్పటికి నాకు ఇంకా అప్పటి పార్టీ పత్రికలు ఇన్ఫర్మేషన్ మాకు లేదు. మేము ఒక రకంగా మా అంతకు మేమే స్టాండ్ తీసుకున్నాం. దాన్ని రామచంద్రయ్య గారికి చెప్తే ఆయన పిలిచి ఆఫీస్కి వచ్చి మాట్లాడాల్సింది అన్నాడు. అంటే వార్త తెలియగానే స్టూడెంట్స్ అందరూ
ఉద్రిక్తంగా ఉన్నారు. అందుకని సమ్మె చేసి ఊరేగింపజేశారు. ఆ బహిరంగ సభలో దాదాపు 3-4 వేల మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. నేనే అధ్యక్షత వహించాను. దాంతో ఇంకా ఇతర కాలేజీల్లో కూడా ఏఐఎస్ఎఫ్ కొంత ప్రచారం లభించింది. కొత్త ఏమంటారు వ్యక్తులు, సంబంధాలు ఇవన్నీ. నీలం రామచంద్రయ్య గారు, చంద్రపుల్లారెడ్డి గారు మీ యాక్టివిటీస్ని వ్యతిరేకించి ఉంటారు. రామచంద్రయ్య గారేమో నిదానంగా జాగ్రత్తగా చెప్పేవారు. పుల్లారెడ్డి గారు అఫెన్సివ్గా ఉండేవారు. పార్టీ స్ప్లిట్ జరుగుతున్నప్పుడు సుందరయ్య గారిని పిలిచి వారు ఒక జనరల్ బాడీ పెట్టారు. అప్పుడు సిపిఐతో ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండేవారు. రామయ్య వర్మ వీళ్ళు ఇలాంటి వారు. వీరందరూ కలిసి రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు రాజశేఖర రెడ్డి గారిని పిలిచి వేరే బయట ఇంకో మీటింగ్ పెట్టారు. మేము ఈ 2 మీటింగ్లకు హాజరయ్యాము. నేను యాక్చువల్గా విద్యార్థి పార్టీ యూనిట్ సెక్రటరీగా ఉండేవాడు కర్నూలు టౌన్. అది ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను ఇక్కడికి హైదరాబాద్లో వచ్చి చేరాను. పుల్లారెడ్డి గారికి మోహిత్ సేన్ను, రాజశేఖర రెడ్డిని పిలవటం ఇష్టం ఉండేది కాదు. మళ్ళీ నాగిరెడ్డి గారిని పిలిచి ఒక విద్యార్థుల మీటింగ్ పెట్టారు. పార్టీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ సిపిఎంగా అటు వెళ్ళిపోయారు. బహుశా మేము 40%, వాళ్ళు 60% ఉన్నారు. నాగిరెడ్డి గారు, చంద్రపుల్లారెడ్డి గారు, నీలం రామచంద్రయ్య వీళ్ళందరూ సిపిఎం ఫార్మేషన్లోకి వెళ్ళిపోయారు. అయితే మేము మోహిత్ సేన్ వచ్చి ఒక 3-4 రోజులు రాజకీయ పాఠశాల పెట్టాం. అప్పుడు కొంచెం డిఫరెన్సెస్ సీరియస్. మోహిత్ సేన్ కర్నూలుకి వస్తే కాళ్ళు ఎగబడతామని ఎవరో పుల్లారెడ్డి గారు అన్నట్లు స్టూడెంట్స్కి ఎవరో చెప్పారు. అంటే దాని మీద ఇక బాగా దూరం ఏర్పడి మేము పార్టీ ఆఫీస్ పోవడం మానేసాం. ఇక్కడ ముందు పార్టీ స్ప్లిట్ కంటే విద్యార్థి ఫెడరేషన్లో స్ప్లిట్ వచ్చింది. చాలా సీరియస్ డిస్కషన్స్ జరిగాయి. అప్పుడు వీళ్ళు సిపిఎం ఫార్మ్ చేసి చైనా చైర్మన్, అవర్ చైర్మన్ అని గోడల మీద రాసేవాళ్ళు, నిజమేనా? అవును, అట్లాంటివి కూడా ఉండేవి. అప్పటికంటే ఇంకా ఎక్కువ ఎంఎల్ పార్టీ చీలినప్పుడు ఈ స్లోగన్ ఎక్కువ ఉండేది. సిపిఎంగా చీలినప్పుడు ఈ స్లోగన్ తక్కువ. సిపిఎం కన్నా ఎంఎల్ పార్టీ స్లోగన్ ఎక్కువ ఉండేదా? చైనా చైర్మన్, అవర్ చైర్మన్. అవర్ చైర్మన్. సిపిఎం పార్టీ వారు విద్యార్థి రంగంలో కూడా బాగా అగ్రెసివ్గా ఉండేటువంటి వారు. అప్పట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మొదట ఏఐఎస్ఎఫ్లో ఉంటూ ఆ తర్వాత నేరుగా నక్సలైట్లకు వెళ్ళిన విద్యార్థులు ఉండేవారు. మురళి అని ఒక విద్యార్థి మిత్రుడు ఉండేవాడు. చాలాసార్లు చర్చ చేశాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 3rd ఇయర్ ఉండేవాడు. ఆయన తర్వాత శ్రీకాకుళం వెళ్ళి డిసపియర్ అయ్యాడు. చాలా మంచి మిత్రుడు.